దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మరొక ఉదయకాల సమయము దేవుడు మనకి తన కృపను బట్టి అనుగ్రహిస్తూ ఉన్నాడు. మనమందరము ఈ విధంగా యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైనటువంటి నామములో ఉదయముననే ఈ వాక్యము ద్వారా మేల్కొల్పు ప్రార్థన ద్వారా కలుసుకున్నటకు దేవుడు సహాయం చేస్తూ ఉన్నాడు. మనం నిజముగా ఈ యొక్క ధన్యతని కలిగి ఉన్నాం. ఈ ఐక్యతలో మనము నిలబడగలిగి మరి మనోహరమైన మేలుకరమైన స్థితిని మనం పొందుకుంటూ ఉన్నాం. ప్రియ సహోదరుడా, సహోదరి, మరి మీరందరూ కూడా సంతోషముగా ఆనందముగా ఉన్నారని నేను భావిస్తూ ఉన్నాను. మీ కుటుంబంలో శాంతి సమాధానము వేలుబడి చేస్తుందని నేను అనుకుంటూ ఉన్నాను. మరి ఈ ఉదయకాల ప్రార్థన సహవాసములో మీరు పాల్పంపులు పొందుట ద్వారా దైవికంగా బలపరచబడుచు ఉన్నారని నమ్ముచూ ఉన్నాను. ప్రియ సహోదరుడా, సహోదరి, ఉదయకాలపు ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనదని 1-2 సార్లు పదే పదే ఎందుకు చెప్పుచున్నామంటే, మీరందరూ కూడా ఉదయకాల ప్రార్థనలో ఐక్యపరచబడాలని, ఉదయకాల ప్రార్థనలో బలపరచబడాలని, ఉదయకాల ప్రార్థనలో శక్తివంతులుగా మార్చబడాలని నా ఉద్దేశము. మరి కీర్తనకారుడు చక్కటి మాట 59వ కీర్తన 16వ వచనం 4వ లైన్లో అంటాడు ఏమిటంటే, ఉదయమున నీ కృపను గూర్చి ఉత్సాహగానము చేసేదను అంటాడు. ఉదయమున నీ కృపను గూర్చి ఉత్సాహగానము చేసేదని అంటాడు. ఎలాగా ఒకసారి ఆలోచన చేయండి. ఉదయమున నీ కృపను గురించి ఉత్సాహగానము చేసేదని అంటే దేవుని యొక్క కృప ఉదయముననే మరి కనపరచబడుచున్నప్పుడు దావీదు దానిని బట్టి సంతోషించి ఉత్సాహగానము చేస్తాను అంటున్నాడు. అంటే ఉదయముననే పలకరించేటటువంటి కృప మరి మనకేం కలగజేస్తుంది అంటే సంతోషమును ఉత్సాహమును కలగజేస్తుంది. ఈ మాట దావీదు ఎప్పుడు చెప్పుచున్నాడో మీకు తెలుసా అండి? ఈ మాట దావీదు ఎప్పుడు పలుకుచున్నాడో తెలుసా మీకు? మరి సౌలు దావీదును చంపాలనే ఉద్దేశంతో మరి దావీదు దగ్గరికి తన మనుషులను పంపినప్పుడు తన ఇంటి బయట శత్రు సైన్యము అంటే సౌలు యొక్క మనుషులు దావీదుని పట్టుకోవాలని చంపాలని చూస్తున్నటువంటి ప్రతికూలమైన పరిస్థితులలో ఈ కీర్తన రాస్తున్నట్టుగా మనము తెలుసుకుంటూ ఉన్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే 59 కీర్తన గ్రంథము 59వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చూద్దాం. సైన్యములకు అధిపతి యెహోవానైన దేవా, ఇజ్రాయేలు దేవా, అన్య జనులందరినీ శిక్షించుటకే మేల్కొనుము. అధిక ద్రోహులలో ఎవరిని కనికరింపకము. సాయంకాలమున వారు మరలా వచ్చెదరు, కుక్కవలే మరుగుచు పట్టణము చుట్టూ తిరుగుదురు. వినివారెవరనూ లేరనుకుని వారు తమ నోటి నుండి మాటలు వెళ్ళగ్రక్కుదురు. వారి పెదవులలో కత్తులున్నవి. యెహోవా, నీవు వారిని చూచి నవ్వుదవు, అన్ని జనులందరినీ నీవు అపహసించుదు అంటున్నాడు. సాయంకాలమున వారు మరలా వచ్చెదరు. దావీదు యొక్క మరి మాటలు మనం చూసినట్లయితే దావీదు చాలా సంకటమైన పరిస్థితుల్లో ఉన్నాడు. శత్రు భయము చేత పారిపోయి ఆయా స్థలములలో దాక్కుంటున్నటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఆ మనుషులు వస్తూ ఉన్నారు, దావీదుని చంపాలని చూస్తున్నారు, దావీదుని పట్టుకోవాలని చూస్తున్నారు. అయితే ఉదయమున వచ్చారు, మధ్యాహ్నం వచ్చారు, మళ్ళీ సాయంకాలమున కూడా వచ్చేదరు అంటున్నాడు. సాయంకాలమున మరలా వారు వచ్చేదరు అంటున్నాడు. వచ్చి ఏం చేస్తారటంటే కుక్క వలె మరుగుచు పట్టణం చుట్టూ తిరుగుదురట. దావీదు ఉన్నటువంటి ప్రదేశానికి వచ్చి కుక్క వలె మరగడం అంటే అరుస్తూ మరి ఆ చుట్టూ తిరిగేటటువంటి మనుషులుగా ఉన్నారని, వినివారు ఎవరు లేరనుకుని వారు తమ నోటి నుండి మాటలు వెళ్ళగక్కుతూ దావీదుని దూషిస్తూ నిందిస్తూ దావీదు మీద మరి ఆ పౌరుష పదజాలముతో వారు మాట్లాడుతున్నట్టుగా చూస్తూ ఉన్నాం. ఇలాంటి పరిస్థితులలో దావీదు ఉండి ఈ మాట అంటూ ఉన్నాడు ఏమిటంటే, ఉదయమున నీ కృపను గూర్చి నేను ఉత్సాహగానము చేసేదని అంటున్నాడు. ఇలాంటి ప్రతికూలమైన ప్రాణ సంకటమైన మరణకరమైన మరి బాధాకరమైన పరిస్థితులు దావీదును చుట్టుముట్టి ఉన్నప్పటికీ కూడా దావీదు దేని బట్టి ఉత్సాహగానము చేస్తాడంటే, ఉదయముననే దేవుడు చూపించే కృప, ఉదయముననే దేవుడు మనకి అనుగ్రహించే కృపను బట్టి ఉత్సాహగానము చేస్తానంటున్నాడు. కాబట్టి ఉదయముననే మనకు దొరికేటువంటి కృప చాలా శ్రేష్టమైనది. ఉదయముననే మనకు దొరికేటువంటి కృప చాలా ధన్యత కలిగినది. కాబట్టి ఉదయకాలముననే దొరికేటువంటి కృపను మనము పొందుకోవాలన్నా, దాన్ని మనం స్వతంత్రించుకోవాలన్నా ఉదయముననే వెతకాలి. మనము ఉదయమున దొరికే కృప కోసము ఎప్పుడో బారెడు పొద్దెక్కిన తర్వాత వెతుకుదామంటే కుదరదు, అది దొరకదు. మన్నా
ఆ వెతుక్కోవడానికి వెళ్ళినటువంటి ప్రజలు ఉదయమున లేచి మన్నా కోసం వెళ్తూ ఉండేవారు. ఒక నిర్దిష్టమైన సమయం అయిపోయిన తర్వాత వెళ్ళిన వారికి మన్నా దొరికేది కాదు. ఎందుకంటే అది కురవలసిన సమయంలో కురిసేది. ఆ ఆ కురిసిన దానిని ఆ ఉదయమునని ఎవరైతే వెళ్ళి వెతుకుతారో వారికి దొరికేది. వారికి కావలసినది తెచ్చుకొని సమృద్ధిగా వారు భుజించి తృప్తి కలిగి ఉండేవారు. అంటే ఉదయముననే అది కురిసేది. ఉదయముననే వారు తెచ్చుకునేవారు. ఉదయముననే లేచి వెళ్ళేవారు. ఉదయముననే దాన్ని మరి పొందుకునేవారు. మరి ఉదయముననే పలకరించేటువంటి దేవుని యొక్క కృప, ఉదయముననే నువ్వు లేచి దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. దాన్ని స్వతంత్రించుకోవడానికి ప్రయత్నం చేయాలి. దానిని నీలో నింపుకోవడానికి ప్రయత్నం చేయాలి. అంతే అంతేగాని ఉదయం కాకుండా మరెప్పుడో లేద్దాం, సాయంత్రం ప్రార్థన చేద్దాం, మధ్యాహ్నం ప్రార్థన చేద్దాం, అది వేరే. ఉదయముననే దొరికే కృప ఉదయముననే దొరుకుతుంది. కాబట్టి ఉదయముననే నువ్వు వెళ్ళాలి. ఉదయముననే దాన్ని పట్టుకోవాలి. ఉదయముననే స్వతంత్రించుకోవాలి. ఉదయముననే పొందుకున్నటువంటి నీ కృప నీ దినములన్నిటినీ నిన్ను క్షేమపరుస్తుంది. ఉదయముననే దొరికేటటువంటి కృప నీ బ్రతుకు కాలమంతయు నిన్ను సంతోషంతో నింపుతూ ఉంటుంది. కాబట్టి ప్రియ సహోదర సహోదరి, ఉదయకాలముననే మరి మేల్కొల్పు ప్రార్థనలో ఏకీభవిస్తూ దేవునికి మాటలు వింటూ బలపరచబడుతూ నీ ఆత్మీయ జీవితాన్ని ఇంకను సుందరముగాను ఆశీర్వాదకరంగాను నిర్మించుకోవాలని దేవునికి దాసుడిగా ఆశపడుతున్నాను. నీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. దయగల తండ్రి, కృపగలని దేవ, మాకు ఇచ్చినటువంటి ఉదయకాల సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఇదిగో ప్రభా, ఉదయముననే నీ కృప మా కొరకే అనుగ్రహించబడుతుంది నాయన. ఉదయకాలముననే దొరికే కృప ఇదిగోనైనా మాకు సంతోషమును ఉత్సాహమును అనుగ్రహిస్తుందని దావీదు తన మాటల ద్వారా తెలియచేస్తున్నాడు. ప్రతికూలమైన పరిస్థితులు చుట్టుముట్టి ఉన్నప్పటికీ, సాయంకాలంలో వచ్చినటువంటి విరోధులు దావీదు మీద ఇదిగో నేను విరుచుకుపడుతూ దూషణ మాటలు పలుకుతూ ఇదిగో పౌరుష పదజాలముతో దూషిస్తున్నప్పటికీ కూడా మరి దావీదు నిబ్రత కలిగిన వాడై ఉదయముననే నువ్వు ఇచ్చేటటువంటి కృప కొరకే ఆశతో కనిపెడుతున్నాడు. ఇదిగో ప్రభా, ఆ కృప నన్ను ఉత్సాహములను, సంతోషములను, సమాధానంలోను నింపుతుందని దావీదు నమ్ముతూ ఉన్నాడు. ఇదిగో ప్రభా, ఈ మేల్కొల్పు ప్రార్థన ద్వారా మేము కూడా ఉదయమున లేచి నీ కృపను పొందుకుని దాన్ని బట్టి మా బ్రతుకు దినములన్నీ సంతోషముగా ఉండటకు సహాయం దయచేయండి. మా దినములన్నీ క్షేమపరచబడుటకు సహాయం దయచేయండి. మహిమ, ఘనత, ప్రభావం మీరే పొందుకునమని యేసువారి నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.